వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కలయిక అంటే ఇక్కడ ఇది కన్యా రాశిలో శుక్రకేతులు ఉన్నారమ్మా. మిథునంలో ఉండేటువంటి కుజుడు వీక్షణ ఉంది. సో అది వీక్షణ వల్ల వచ్చిన కలయిక. ఎందుకంటే బుధరాశుల్లో ఉండే గ్రహాలు కనెక్టివిటీని పెట్టుకుంటాయి. రెండు బుధుడికి సంబంధించినవి కాబట్టి ప్లస్ వీక్షణ కలయిక. దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కొంత యుద్ధ వాతావరణము, స్త్రీల మీద కొంత అఘాయిత్యాలు, ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు, వాహన ప్రమాదాలు ఇవి ఇస్తుంది. అయితే సింహం వారికి పర్టికులర్గా ఏమిస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే 2వ స్థానం అంటారు, ఈ 2వ స్థానంలో ఉండే శుక్రుడు దశమ తృతీయాధిపతి అయ్యాడు. అంటే ఏమిటి, వీళ్ళు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు చూడండి, ఎవరో ఎక్కడో ఉద్యోగం ఇప్పిస్తానన్నారు, ఏం జరుగుతుంది, ఎవరో ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానంటే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ డబ్బులు ఇవ్వడము, తర్వాత ఇలాంటివి బయట పెట్టుకోలేరు కూడా. ఏమవుతుందంటే నిజంగా మీరు ఇచ్చారని ఇక్కడ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ ఇవ్వడం కూడా నేరమే కదా, తీసుకోవడమే కాకుండా. అందుకని వీళ్ళకి వేరే వేరే గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళే ఛాన్స్ పోతుంది ఫస్ట్. అందుకని ఇట్లాంటివన్నీ ఎలా ఉంటాయంటే ఇబ్బందులు ఇస్తాయి. కాబట్టి పొరపాటును కూడా ఈ సింహలగ్నం వారు మనీని ఏదో ఎవరో జాబ్ ఇప్పిస్తారని అనుకునేటి దానికి ఇవ్వకండి. కొన్ని మంచి కంపెనీస్ ఉంటాయి, అది వేరు. ప్రైవేట్ జాబ్స్ ఇప్పిస్తే దానికి కొన్ని ఆర్గనైజేషన్లు మంచిగా ఉంటాయి, అట్లాంటివి కాదు నేను చెప్పేది, ఫేక్ ఉంటాయి కొన్ని. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చేస్తున్న జాబ్లోనే ఎవరికో డబ్బులు ఇస్తారు వీళ్ళు, అవి వెళ్ళి స్ట్రక్ అవుతాయి. సో జాబ్ విషయంలో చేస్తున్న జాబ్లో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రిపేర్ కరెక్ట్గా అవ్వాలి. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్ కేతుతో కలిసి, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. అదేవిధంగా సిబ్లింగ్స్తో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ ఒక మంచి ఫలితం కూడా ఉంటుంది ఈ కాంబినేషన్. ఇప్పుడు ఏముంటుంది అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే సింహం వారికి దశమంలో గురువు ఉన్నాడు, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. దాంతోపాటు అక్కడి నుంచి ఉండేటువంటి వేరే వేరే అంటే గురువు ఉన్న నక్షత్రం కానీ, నవాంశలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి స్థితిగతులు కానీ, మిగతా గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ని కానీ మనం కనుక తీసుకున్నట్లయితే సంతానానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కొంతవరకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ కొంచెం రాజకీయంగా కూడా, ఎందుకంటే ఇక్కడ రవి లగ్నంలో ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్, కాబట్టి రాజకీయంగా కొంతవరకు పేరు రావడం, మీకంటూ కొంత కీర్తి లభించడం అని కూడా ఇస్తుంది ఇక్కడ. అది అయితే అండి, శుభకార్యాల విషయంలో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మరి వివాహం సంబంధించి కానీ అలా అంటే ఇక్కడ శని వక్రించున్నాడు కదమ్మా, శని వక్రించున్నందుకు కొంచెం సంబంధాల దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తుంటాయి. అది కొంచెం ఎందుకు అదంతా పాజిటివ్గా లేదు అక్కడ చెప్పాలంటే. అయితే అండి, ఇప్పుడు సింహరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం? మెరుగైన ఫలితాలు ఎప్పుడు రావాలన్నా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ ప్లానెట్స్ మనకి ఎఫెక్ట్ ఇస్తున్నాయి, వీళ్ళు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం ఎవరు అనేది పట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం ఇప్పుడు ఈ శుక్ర కుజ కేతువుల గురించి మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏమనుకున్నాం, సింహం వారికి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకున్నాం. అందుకని ఏంటి, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. లక్ష్మీదేవికి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడము, గోవులకి ఇప్పుడు నూనె వేయకుండా కాల్చిన చపాతీలు చేస్తుంటారు, నూనె అసలు వేయరు. అలాంటివి ఒక 3 చపాతీలు గోధుమ పిండితో చేసిన చపాతీలు తీసుకొని దాని మీద చక్కగా తేనెను పూసి, ఆ తేనె పూసిన చపాతీని గోవుకి తినిపించాలి. తినిపించినట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా కాస్త బెల్లము, క్యారెట్స్ తినిపించడము చేస్తున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము. ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త అఘాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకి కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా, శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్ర కుజ కేతువే కాకుండా
ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సరే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచ స్థానంలోకి వెళ్తాడు. నీచ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉంటే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉంటే శనిని వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కేతు, కుజ, శని, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర, కేతు, కుజ, శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.